హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అగ్రిసెట్ 2024కి సంబంధించిన ఫైనల్ కౌన్సిలింగ్ గురించి కొన్ని విషయాలు అయితే మనం చూద్దాం. సో అగ్రిసెట్ 2024కి సంబంధించి ఫైనల్ కౌన్సిలింగ్ అంటే సెకండ్ కౌన్సిలింగ్ అంటున్నారు, అదే ఫైనల్ కౌన్సిలింగ్ మనకి. సో ఈ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు మనకి 20వ తారీఖున 20 నవంబర్ 2024న ఈ కౌన్సిలింగ్ అయితే జరగబోతోంది. ఇది మాన్యువల్ కౌన్సిలింగ్ కాబట్టి నేరుగా మనం అక్కడికి అటెండ్ అవ్వాలి. కృష్ణ ఆడిటోరియం లాంగ్ ఫారంలో దీన్ని అయితే అరేంజ్ చేశారు. సో మార్నింగ్ సెక్షన్ అంతా కూడా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ అది తొందరగా అయిపోయేటట్టయితే ఈ కౌన్సిలింగ్ కూడా వెంటనే ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మార్నింగ్ సెక్షన్ కేవలం ఈ స్పెషల్ కేటగిరీ అని అనుకోవడానికి లేదు. ఒకవేళ స్పెషల్ కేటగిరీ కంప్లీట్ అయిపోతే కనుక రెగ్యులర్ కౌన్సిలింగ్ కూడా ప్రారంభించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు తొందరగా చేరుకోవడం అనేది కూడా అవసరం అనమాట. సో అయితే ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు ఈ కౌన్సిలింగ్ అనేది చాలా మందికి డౌట్ అయితే ఉందన్నమాట. వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు దీనికి. సింపుల్గా మనం చెప్పాలి అని అంటే, నీ కౌన్సిలింగ్కి వెళ్తే ఏదో వస్తుంది అనేటువంటి ఆశ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికైతే వెళ్ళొచ్చు అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ మాన్యువల్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే అనేక మంది రావాలనుకునేటువంటి వాళ్ళు రాలేరు. అనేక మందికి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి చాలా మంది కూడా రకరకాల రీజన్స్తో అనమాట ఓన్గా చెప్పుకుంటారు. నాకేం వస్తుంది, నాకు రాదులే అని అనుకుంటారు. ఇంకేవో రకరకాల రీజన్స్, ఫైనాన్షియల్ రీజన్స్, ప్రైవేట్ కాలేజీలో ఏం జాయిన్ అవుతాం అనుకుంటారు. ఇలా రకరకాలైనటువంటి కారణాలతో రావాలనుకునే చాలా మంది మానేస్తూ ఉంటారనమాట. అందువల్ల ఏంటంటే, ఒకవేళ గనక నీది ఎంత పెద్ద ర్యాంక్ అయినప్పటికీ కూడా నాకేమైనా సీట్ వస్తుందేమో అనేటువంటి ఆశ గనక ఉండేటట్టయితే తప్పనిసరిగా అటెండ్ అవ్వడం అనేది మంచిదన్నమాట. దీనివల్ల మనకి తెలుస్తుంది, అక్కడ ఉండేటువంటి కాంపిటీషన్ తెలుస్తుంది, అవన్నీ కూడా తెలుస్తాయి. ఒకవేళ మనకి సీట్ వస్తే చాలా మంచిది, లేదు అని అంటే అక్కడ పరిస్థితులన్నీ కూడా మనకి అవగాహనలోకి అయితే వస్తాయి. అయితే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఇది అక్కడ ఏమైనా మేనేజ్ చేయడానికి అవుతుందా, పొలిటికల్గా కానీ లేకపోతే ఇంకా వేరే విధాలుగా ఏమైనా మేనేజ్ చేయడానికి అవుతుందా అంటున్నా. సో ఇలాగ అవ్వదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా అయ్యే అవకాశం అయితే ఏం లేదనమాట. ఎందుకంటే ఎవరు ఊరుకుంటారు, ఎవరికి వచ్చే సీట్ని ఎవరు కాదనుకుంటారు. మీకు వచ్చే సీట్ కాదనుకుని వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి రికమెండేషన్ మీద, మీరు ఊరుకుంటారండి, వెంటనే వెళ్ళి కోర్టులో కేసు వేస్తారు. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి అడ్మిషన్స్ విషయంలో దాదాపుగా ఈ పొలిటీషియన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా చేతులు పెట్టరు. ఇవన్నీ చాలా పారదర్శకంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం కానీ, సో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కానీ ఏమీ కూడా లేదన్నమాట. సో ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చు, డబ్బులు తీసుకుని వెళ్ళండి. సో ఒకవేళ కొన్ని సందర్భాల్లో అనేకమైనటువంటి ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే అమౌంట్ లేకపోవడం కానీ, వెళ్ళకపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగేటప్పుడు కొంచెం వెనకుండేటువంటి వాళ్ళకి కూడా సీట్లు వచ్చేటువంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి ధారాళంగా వచ్చాయి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి అగ్రికల్చర్లో ఉన్నటువంటి సీట్లు ఒక 26, అలా మిగిలినటువంటి వాటిలో ఇలా రకరకాల సీట్లు ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టే వస్తుంటారనమాట. కాబట్టి అవన్నీ చూసుకుని నిజంగా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వండి. అలాగే డిఎస్టీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు చాలా సీట్లు వాళ్ళకి మిగిలిపోయాయి. దయచేసి ప్రైవేట్ కాలేజెస్ అని ఆగిపోవద్దు. ప్రైవేట్ కాలేజ్ అయినా ఇప్పుడు ఐకార్ గుర్తింపులు వచ్చాయి కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్తో సమానంగానే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ప్రైవేట్ కాలేజ్ అని చెప్పేసి నిర్లక్ష్యం అయితే చేయొద్దండి. ఫీజులు కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. ప్రైవేట్కి గవర్నమెంట్కి కంపారిజన్ చేసుకున్నప్పుడు 10,000 నుంచి 20,000 రూపాయల తేడా మాత్రమే ఉంది. కాబట్టి డిఎస్టీ, డిప్లొమా ఇన్ సీట్ టెక్నాలజీ, ఏదైతే చాలా మంది సీట్లు వచ్చి కూడా జాయిన్ అవ్వలేదో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి మీరు అటెండ్ అవ్వండి దయచేసి. ఎందుకంటే ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి కాలేజీలో మీకు సీట్ వచ్చినప్పుడు జాయిన్ అవ్వకపోవడానికి చాలా విచిత్రంగా అయితే ఉందన్నమాట. బద్వేల్ కాలేజ్ వచ్చినా సరే మనం జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే బద్వేల్ కాలేజ్కి ఆల్రెడీ ఐకార్ గుర్తింపు ఉంది. ఐకార్ గుర్తింపు ఉంది అని అంటే అక్కడ పూర్తి స్థాయిలో స్టాఫ్ ఉన్నారని అర్థము, అలాగే పూర్తి స్థాయిలో ప్రాక్టికల్స్ జరుగుతాయని అర్థము, పూర్తి స్థాయిలో క్లాస్ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని అర్థం అనమాట. అలా ఉంటేనే ఐకార్ అనేటువంటిది అక్కడ గుర్తింపు అయితే ఇస్తుంది, లేకపోతే గుర్తింపు రద్దు చేస్తారు. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టుగా మనం అయితే భావించాలి. బద్వేల్ కాలేజ్లో చాలా సీట్లు మిగిలిపోయాయి. అంటే రకరకాల రీజన్స్ అనమాట. ఏవో చెప్తుంటారు అక్కడ బాగుండదనో లేకపోతే ఏదనో ఏవో రకరకాలు చెప్తుంటారు అనమాట. అవన్నీ కాదండి. సో ఐకార్ చేత గుర్తింపు పొందినటువంటి కాలేజ్ దేంట్లోనైనా సరే మనం నిరభ్యంతరంగా చేరవచ్చు. ఎవరి ఒపీనియన్ కనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ చదివే వాళ్ళని అసలు ముందుగా అడగాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదనమాట.
సో అలాగే ప్రైవేట్ కాలేజెస్లో మొన్న ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్లు వచ్చి అనేక మంది ఏం చేశారంటే సో ప్రైవేట్ కాలేజ్ అని చెప్పేసి జాయిన్ అవ్వడం మానేసి వాళ్ళు ఇప్పుడు కంగారు పడుతున్నారు, ఇప్పుడు వస్తే మళ్ళీ బాగుండని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. వచ్చిన సీట్ని చేతులారా వదిలేసి ఇప్పుడేమో సీట్ కావాలి అని చెప్పేసి కంగారు పడేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే వెబ్ ఆప్షన్ సరిగా పెట్టుకోలేక ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టి సీట్లు కోల్పోయినటువంటి వాళ్ళు అనేక మంది అయితే ఉన్నారనమాట. అయితే మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఈ కౌన్సిలింగ్లో మాత్రం మీరు వెళ్ళండి. ఎవరైతే దగ్గరగా బోర్డర్లో ఉండేటువంటి దగ్గరలో సీట్లు మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. చెప్పలేము, అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉండొచ్చేమో అనే ఉద్దేశంతో అయితే వెళ్ళమన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ తర్వాత మమ్మల్ని తిట్టుకోవడానికి ఏం లేదు, జస్ట్ అడ్వైజ్ మాత్రం ఇస్తుంటాం. ఎందుకంటే మాన్యువల్ కౌన్సిలింగ్లో అనేకమైనటువంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే అక్రమంగా ఏం కాదు, ఎందుకంటే రెగ్యులర్గా జాయిన్ అవ్వాల్సినటువంటి వాళ్ళు రాకపోవడము, లేదా మధ్యలో ఉండేటువంటి వాళ్ళు లేకపోవడం, అనేక రకాల ఇతర కారణాల చేత కొద్దిగా వెనక్కి ఉండేటువంటి చాలా మందికి అనేక సందర్భాల్లో సీట్లు వచ్చాయి. దాన్ని బేస్ చేసుకుని చెప్పడం తప్ప అంతకంటే ఏం లేదు. ఎంతైతే మనకి సీట్లు మనకి నోటిఫికేషన్లు ఇచ్చారో అవే నింపుతారు, అందుకంటే కొత్తగా సీట్స్ ఏమీ ఉండవు కదా, ఆ ఖాళీలనే నింపుతూ ఉంటారు. సో దీంతో పాటుగా మనకి కాలేజెస్ మారాలనుకునేటువంటి వాళ్ళు, స్లైడింగ్ కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయితే కావచ్చు. మ్యూచువల్ అనమాట, ఒకరు ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజ్లోకి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు కదా, ఇటువంటి మ్యూచువల్స్ ఎవరైనా సరే వెళ్ళొచ్చు. కౌన్సిలింగ్లోకి వెళ్తే కనుక అక్కడ ఆ మార్పు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అవసరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. మ్యాక్సిమమ్ ఈ కౌన్సిలింగ్లో మొత్తం సీట్స్ అన్నీ కూడా నిండిపోయేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఏమైనా కొద్ది గొప్ప మిగిలిపోతే, అంటే మిగిలిపోయే అవకాశం అయితే ఉండదు, మ్యాక్సిమం 99% ఉండదు, ఇంకా ఫిల్ చేసేస్తారు. సో ఒకవేళ మధ్యలో ఎవరైనా రాలేదనుకోండి, అలాగ ఇంకా పెద్ద ర్యాంక్ వరకు కూడా వెళ్ళైనా సరే ఫిల్ చేసేస్తారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఈ కౌన్సిలింగ్లోనే మొత్తం అంతా కూడా క్లోజ్ చేస్తారు కాబట్టి. సో దయచేసి మీకు హోప్ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. అక్కడ మీకు వస్తే రావచ్చు, లేదు అంటే మీకు అక్కడ ఉండేటువంటి ప్రాసెస్ కానీ ప్రొసీజర్ కానీ ఇవన్నీ కూడా బాగా తెలుస్తాయి. సో నెక్స్ట్ బాగా ప్రిపేర్ అవ్వడానికి వీటన్నిటికీ కూడా మంచి అవకాశం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది విషయము. కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ అన్ని నిర్లక్ష్యం అయితే చేయొద్దు. ప్రైవేట్ కాలేజ్ అయినప్పటికీ ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి కాలేజీలు అసలు నిర్లక్ష్యం చేయొద్దు. వచ్చిందంటే మాత్రం ఇమీడియట్గా దాంట్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో మనకైతే తెలీదు. సో రకరకాలుగా మారిపోవచ్చు, ఇప్పుడు ఉండే సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అప్పుడు ఉండకపోవచ్చు, ఇంకేవైనా రకరకాల మార్పులన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీకు కనుక సీట్ వచ్చింది అని అంటే వెళ్ళి, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా దీంట్లో జాయిన్ అయిపోవడం అనేది మంచిదన్నమాట. గవర్నమెంట్ కాలేజే కావాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అలా కావాలి అని అంటే చాలా క్రైటీరియా ఇవన్నీ ఉన్నాయి, మార్కులు మంచిగా రావాలి, మంచి ర్యాంక్ రావాలి, ఇలాంటివన్నీ వస్తేనే మనం గవర్నమెంట్ సీట్ అయితే వస్తుందన్నమాట. కేవలం గవర్నమెంట్ అయితేనే జాయిన్ అవుతానని ఇప్పుడు మనము అలా మడికట్టుకుని కూర్చోవలసినటువంటి అవసరం అయితే 100% లేదు. ఎందుకంటే సో ప్రైవేట్ కాలేజెస్ కూడా ఐకార్ గుర్తింపులు ఉన్నాయి కదా, వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ఒకటే, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ తరపున మనం జాయిన్ అవుతాం కాబట్టి సో ఏ ప్రాబ్లం లేదు. అది గవర్నమెంట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్లో మళ్ళీ ఐకార్ గుర్తింపు ఉన్నా లేకపోయినా, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఐకార్ గుర్తింపు ఉన్న కాలేజీలు, వీటన్నిటిలోనూ కూడా మనం నిరభ్యంతరంగా జాయిన్ కావచ్చు. కొన్ని ఒక 3 కాలేజెస్కి ఐకార్ గుర్తింపు అయితే ప్రస్తుతానికి లేదు. మేబీ అది వచ్చే సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయితే ఆ కాలేజెస్కి కూడా గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అవి ఆచార్య ఎన్జీ రంగా పరిధిలోనే అఫిలియేటెడ్గా పనిచేస్తున్నాయి కాబట్టి వాటికి కూడా త్వరలోనే గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో అక్కడ కూడా జాయిన్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నాను అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని రేపు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి, అంతకంటే ఇంకా చెప్పేది ఏం లేదు. తర్వాత వెళ్తే వచ్చుండేది అలాంటివన్నీ మాట్లాడుకోకుండా సో వెళ్ళాలనుకున్నప్పుడు దయచేసి వెళ్ళండి, వెళ్తే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే సీట్ అయితే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉండేటట్టయితే క్రింద ఉండేటువంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.